జగన్మోహన్ రెడ్డి పాలనలో విశాఖ మెట్రో అటకెక్కినట్లే, విశాఖ మెట్రో కలలు ఇక నెరవేరవు అంటూ కొన్ని వార్తలు వచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మార్పిడి జరిగిన తర్వాత చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో దూసుకువెళ్తున్నటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు విశాఖ మెట్రోకి కూడా మళ్ళీ కొత్త ఆశలు రాబోతున్నాయి అనేటువంటి వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో నిజంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశాఖ మెట్రో మీద ఫోకస్ పెట్టిందా? త్వరలో విశాఖ మెట్రోకు సంబంధించినటువంటి వార్తలు మనం వినబోతున్నామా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఈ నేపథ్యంలోనే ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ హాయ్ సార్. హలో. జగన్మోహన్ రెడ్డి పాలనలో విశాఖ మెట్రో అటకెక్కిపోయింది, ఇక ఆ కళలు నెరవేరవు అంటూ కొన్ని వార్తలు వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చిన తర్వాత మళ్ళీ విశాఖ మెట్రోకి సంబంధించినటువంటి వార్తలు ఎక్కువగా వినపడుతూ ఉన్నాయి. అసలు తమాషా ఏంటంటే వార్తలు వినపడుతున్నాయి మెట్రోకి సంబంధించి. అసలు మెట్రో అవసరం ఏంది అని క్వశ్చన్ వేసుకుంటే ఆ దాన్ని కూడా సమాజాన్ని పక్కదోవ పట్టించేలా ఇప్పుడు రాజకీయ నాయకులు కానీ ప్రభుత్వాలు కానీ తప్పుదోవ పట్టిస్తున్నాయి వాస్తవాలు చెప్పకుండా. మెట్రో అనేది ప్రైవేట్ ప్రాజెక్ట్ అండి. అవును. ఈ ప్రైవేట్ ప్రాజెక్టులో 60% వాళ్ళు పెట్టుకుంటారు, మిగతా 40% కేంద్ర ప్రభుత్వం 20%, రాష్ట్ర ప్రభుత్వం 20% పెట్టుకోవాలి. దాన్ని వాళ్ళకి అప్పు చెప్తారు ప్రైవేట్ వాళ్ళకి. పీపీపీ మోడ్ అనేది వాళ్ళకి అప్పు చెబుతారు. ప్రైవేట్ వాళ్ళకి అప్పు చెబితే వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు ఛార్జీలు పెంచుకుంటారు. తర్వాత దాంట్లో కాంప్లెక్స్లు కట్టుకుంటారు. తర్వాత అందుకు ఇచ్చినటువంటి భూమి ఏదైతే సేకరించి ఇస్తారో ఆ భూమి మొత్తం కూడా వాళ్ళ ఆధీనంలో ఉంటుంది. అసలు ఇన్ని వేల కోట్ల రూపాయల విలువైనటువంటి భూమి వాళ్ళకి ఇస్తారో ప్రభుత్వాలకు తెలుసు. అక్కడ కూడా కిక్ బ్యాక్ వ్యవహారమే. ఇప్పుడు హైదరాబాద్ మెట్రో ఉంది, హైదరాబాద్ మెట్రోని కట్టారు. హైదరాబాద్ మెట్రోని కట్టి ఎంత భూమి సేకరించి వాళ్ళకి ఇచ్చారు? వాళ్ళు పెట్టే పెట్టుబడి కన్స్ట్రక్షన్ కోసం 60% వాళ్ళు పెడతారు, 40% గవర్నమెంట్ పెట్టింది. మరి అలా 60-40% పెట్టినప్పుడు భూములు సేకరించి వాళ్ళకి ఇస్తున్నారు కదా. భూములు సేకరించి ఇచ్చి మొత్తం కాంప్లెక్స్ ఇప్పుడు మెట్రో స్టేషన్లు అన్నీ మొత్తం వాళ్ళ ఆధీనంలో ఉన్నాయి కదా. ఒక మెట్రో కాంప్లెక్స్లో అక్కడ స్థలం కావాలంటే ఎన్ని కోట్లు అవుతుంది? దాదాపు 30,000 కోట్లు ఏమైంది కన్స్ట్రక్షన్కి. ఏది మెట్రో హైదరాబాద్ మెట్రో 30,000 కోట్లు అయితే దాంట్లో 60% వాళ్ళు పెట్టారు, మిగతా 40% గవర్నమెంట్ ఇచ్చింది. మరి అలాంటప్పుడు ఈ కాంప్లెక్స్లు ఇవన్నీ వాళ్ళకి ఎందుకు? ప్లస్ వాళ్ళు ఏమన్నా ఫ్రీ సర్వీస్ చేస్తున్నారా? ప్రయాణికుల దగ్గర డబ్బులు తీసుకుంటున్నారు కదా. సౌకర్యం అన్నిటికన్నా హైయెస్ట్ తీసుకుంటున్నారు కదా. ఇప్పుడు ఆర్టీసీ కన్నా హైయెస్ట్ ఉంది, రైల్వే కన్నా ఎక్కువ ఉంది, అన్నిటికన్నా ఎక్కువ ఉంది కదా. మరి నేను ఎక్స్పాన్షన్ చేస్తానని చెప్పేసి ప్రజలను మభ్యపెట్టి మోసం చేస్తున్నారు రాజకీయ నాయకులు. ఇప్పుడు మొన్న తెలంగాణ ఎన్నికల్లో వాళ్ళు ఏం చేశారు? మొత్తం మెట్రోని మియాపూర్ నుంచి నేను సంగారెడ్డికి విస్తరింపజేస్తానని ఒక ఆయన, ఇంకొక ఆయన ఏమో ఎల్బీ నగర్ నుంచి నేను అక్కడ హయత్ నగర్ దగ్గర కానీ ఒక ఆయన, ఇంకొక ఆయన ఉన్నాడు ఎల్బీ నగర్ నుంచి ఎయిర్పోర్ట్ అని ఒక ఆయన, ఇంకొక ఆయన ఉన్నాడు ఇక్కడ నుంచి వరంగల్ అని ఒక ఆయన. ఇట్లా చెప్పారు. ఏంటి మెట్రో వల్ల? మెట్రో ఊరికి వస్తుందా? ఏమన్నా ప్రజలకు ఏమన్నా ఉచితమైన సౌకర్యం, లేదంటే వాళ్ళకి ఏమన్నా తక్కువ ధరకి ఏమన్నా ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నావా? అక్కడే మోసం జరుగుతుంది. పబ్లిక్ కూడా ఆలోచించాలి. ఇప్పుడు మెట్రోకి బదులుగా నువ్వు ఎందుకు ఎంఎంటీఎస్ని సపోర్ట్ చేయట్లేదు? మన ఇండియన్ గవర్నమెంట్ మీద పోరాడి, కేంద్ర ప్రభుత్వంతో పోరాడి మరి ఎంఎంటీఎస్లు వేయించచ్చు కదా. ఎంఎంటీఎస్ల కోసం ఎందుకు పోరాటలేదు వీళ్ళు? ఎంఎంటీఎస్ లైన్ని హైదరాబాద్ చుట్టూరు, ఔటర్ రింగ్ రోడ్ చుట్టూరు ఎందుకు వేయించట్లేదు? ఇప్పుడు చెన్నై ఉంది, చెన్నైలో నీకు రైల్వేకి మామూలు రెగ్యులర్ రైలుకి ప్యారలల్గా నడుస్తుంటుంది ప్రత్యేక ట్రాక్. అవును. ఏది ఎంఎంటీఎస్లు నడిపిస్తుంటారు. మరి ఎంఎంటీఎస్లకు ఎందుకు మీరు సపోర్ట్ చేయరు? ఎంఎంటీఎస్లు ఎందుకు తీసుకురావట్లేదు మీరు? మెట్రోనే ఎందుకు ప్రచారం చేస్తున్నారు? అంటే మీకు కావాల్సిన కిక్ బ్యాగులు, మీకు కావాల్సిన కిక్ బ్యాగుల కోసం మెట్రోని వేపిస్తామని చెప్పి దాన్ని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి దానికి ఒక క్రేజ్ తీసుకొచ్చి ప్రజలను మోసం చేసే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. అదే ఎంఎంటీఎస్ అయితే నీకు లింగంపల్లి నుంచి నీకు ఉమ్దానగర్ వెళ్ళటానికి 10 నుంచి 15 రూపాయలు వెళ్ళచ్చు. అదే మియాపూర్ నుంచి ఉమ్దానగర్ వెళ్ళటానికి మెట్రోలో అయితే ఎంత అవుతుంది? కనీసం 150 రూపాయలు తీసుకుంటాడు. అంటే ఉమ్దానగర్ దాకా లేదనుకోండి మెట్రో. ఇప్పుడు ఆయన మియాపూర్ నుంచి ఎల్బీ నగర్ వెళ్ళడానికి ఎంత అవుతుంది? ఇవాళ 60 రూపాయలు 70 రూపాయలు అవుతుంది కదా. 60 రూపాయలు అవుతుంది. అదే ఎంఎంటీఎస్కి 5 రూపాయలు వెళ్తారు తెలుసా? ఎప్పుడైనా వెళ్ళావు ఎంఎంటీఎస్కి? 5 రూపాయలు, 5 రూపీస్. మరి నువ్వు నిజంగా సామాన్యులకి న్యాయం చేయాలనుకుంటే నువ్వు ఏం చేయాలి? ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఏం చేయాలి? ఎంఎంటీఎస్ వేయించడానికి ప్రయత్నం చేయాలి. నువ్వు మెట్రో వైపు ఎందుకు పరుగులు పెడుతున్నావు అంటే పీపీపీ మోడ్ అని చెప్పేసి
నువ్వు మోసం చేయాలి, ప్రజలను మోసం చేసి కిక్ బ్యాక్స్ వాళ్ళకి ఇవ్వాలి. సేమ్ ఇప్పుడు వైజాగ్లో మెట్రో కావాలి అని అడుగు, మెట్రో అనేది వైజాగ్ మెట్రో రావాలి, వైజాగ్ మెట్రో కావాలి, వైజాగ్ మెట్రో కావాలి, విజయవాడకి మెట్రో కావాలి, విజయవాడకి మెట్రో కావాలి అని చెప్పి అడుగుతున్నారు. నువ్వు రైల్వేని ఎందుకు అడగట్లేదు? రైల్వే ప్రాజెక్ట్స్ అడగచ్చు కదా, ఎంఎంటీఎస్లో తీసుకురావాలి కదా, నువ్వు ఎంఎంటీఎస్లు ఎందుకు అడగట్లేదు? అంటే అక్కడ వైజాగ్లో చంద్రబాబు నాయుడు ఫస్ట్ 2014 నుంచి 2019 వరకు ఆయన ఏం చేశారు? ఆయన 44 కిలోమీటర్లకి ప్రధానమైనటువంటి ట్రాఫిక్ ఉన్నటువంటి చోట 44 కిలోమీటర్లకి ఆయన ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయించాడు. ప్రాజెక్ట్ 8,000 కోట్లు అవుతుందని చెప్పి అంచనా వేశారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఏం చేశాడు? కాదు అని చెప్పి ఆ మెట్రోకి ఎన్హాన్స్ చేశాడు. ఎన్హాన్స్ చేసి ఆయన ఏం చేశాడు? ఈ 8,000 కోట్లు కాస్త 18,000 కోట్లు చేశాడు. డిపిఆర్ రిపోర్ట్ 18 కోట్లు చేశాడు. సరే ఇప్పుడేంటి? ఇప్పుడు ఆ మెట్రో అదే మెట్రోని ఇప్పుడు మళ్ళీ ఇంప్లిమెంట్ చేయాలంటే ఇప్పుడు 24 కోట్లు అని చెప్పి లెక్కేస్తున్నారు అంచనా, తాజా డిపిఆర్. అంటే 2014లో 8,000 కోట్ల రూపాయల డిపిఆర్ తయారు చేసినటువంటి మెట్రో ప్రాజెక్టు ఇవాళ 24,000 కోట్లు అయింది. స్పాన్ ఆఫ్ 10 yearsలో. అంటే ఎన్ని రెట్లు పెరిగింది? 3 రెట్లు పెరిగింది కాస్ట్. అంటే 24,000 కోట్ల రూపాయలు ఇప్పుడు డిపిఆర్ తయారు చేస్తే కనుక ఆయన మెట్రో రాదు. వైజాగ్ మెట్రో కావాలంటే అది డిపిఆర్ ఎప్పటికప్పుడు పెంచుకుంటూ వెళ్తున్నారు. హైదరాబాద్ మెట్రో మొత్తం ఖర్చు కూడా 36,000 కోట్లు అనుకున్న నేపథ్యంలో అప్పట్లో. ఇప్పుడైతే కనుక 1,00,000 కోట్లు వేసిన వాళ్ళు వీళ్ళు కూడా అంతే డిపిఆర్. ఇప్పుడు నెక్స్ట్ ఎక్స్పాన్షన్కి వెళ్తున్నారు కదా, ఎక్స్పాన్షన్కి వెళ్ళే డిపిఆర్లు కూడా అంతే తయారు చేస్తారు. వాళ్ళు ఇష్టం కదా ఎన్హాన్స్ చేసుకోవటం. ఇప్పుడు ప్రభుత్వం ఒప్పుకుంటే ఎంతైనా చేసుకుంటారు కదా, వాళ్ళు ప్రైవేట్ కాంట్రాక్టర్స్ ఎంతైనా చేసుకుంటారు, ప్రజాస్వామ్యమే కదా. ఇక్కడ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, అక్కడేమో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, అలా లేదా అంతకుముందు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, అంతకుముందు కేసీఆర్ ఉన్నాడు ఇక్కడ తెలంగాణలో. వాళ్ళ జేబులో నుంచి అయితే ఇవ్వట్లేదు కదా, ప్రజాస్వామ్యమే కదా. డిపిఆర్ ఎంత తయారు చేస్తే అంతకి ఓకే చేస్తారు. ఏముంది, వాళ్ళు ఎంత ఎన్హాన్స్ చేస్తే అంత కిక్ బ్యాక్స్ వస్తాయి. అందుకే చెప్పేది, అసలు మెట్రో కన్నా మీరు ఎందుకు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి మీరు ఎంఎంటీఎస్లు తీసుకురావలేకపోతున్నారు? నువ్వు అదే ఎంఎంటీఎస్లు తీసుకొస్తే ప్రజలకు ఉపయోగం కదా, సామాన్యులకి, పేదలకి, నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ట్రాన్స్పోర్ట్కి ఉపయోగపడుతుంది కదా. మీరు ఇప్పుడు హైదరాబాద్ సిటీని తీసుకుంటే 2 కోట్లు ఉన్నారండి అన్అఫిషియల్ గా ప్రజలు. ఈ 2 కోట్ల ప్రజలకి నువ్వు ఎంఎంటీఎస్ సౌకర్యం ఎక్కడ కల్పిస్తున్నావు? ఉన్నటువంటి ఎంఎంటీఎస్లు కూడా కరెక్ట్ గా నడపడంలా, కానీ వాటిని ఏమైనా నడపడం లేదని ఏ ఒక్క ఎంపీ అయినా సరే పార్లమెంట్లో క్వశ్చన్ చేశారా? ఎంఎంటీఎస్లు కరెక్ట్ టైంకి నడపడం లేదు హైదరాబాద్లో అని చెప్పి ఒక్క ఎంపీ అయినా క్వశ్చన్ వేశారా? ఇలా అసలు ఎంఎంటీఎస్ గురించి మాట్లాడరు. ఎందుకంటే దానివల్ల వీళ్ళకి లబ్ధి లేదు కదా. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తే కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, కేంద్ర ప్రభుత్వం సపరేట్ ట్రాక్ వేపిస్తుంది, దానివల్ల నిరుపేదలకు లాభం వస్తుంది. బట్ ఇక్కడ ఉండేటువంటి పొలిటికల్ పెద్దలకైతే లాభం ఉండదుగా. అసలు ఎంఎంటీఎస్ లో ప్రయాణిస్తున్న ప్రయాణికుల సమస్యలే వాళ్ళకి పట్టవు, వాళ్ళు పార్లమెంట్ లో ఎక్కడ కిక్ బ్యాక్స్ రూపాయిగా రావు కదా దాంట్లో. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అయితే వీళ్ళకైతే కమిషన్ ఇవ్వదు కదా, కిక్ బ్యాక్స్ అయితే ఇవ్వదు కదా, గవర్నమెంట్ కదా ట్రాన్సాక్షన్ అంతా. అదే మెట్రో అనుకో, ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీకి గవర్నమెంట్కి కదా కిక్ బ్యాక్స్ నడుస్తాయి. ఇప్పుడు మనం కళ్ళారా చూస్తున్నాం కదా ఎంత విలువైనటువంటి కాంప్లెక్స్లు ఇప్పుడు ఉన్నాయి ఎంఎంటీఎస్కి. హైదరాబాద్లో 1 గజం స్థలం కొనాలంటే ఎంత? ఇప్పుడు ఇవాళ నీకు హైదరాబాద్ మొత్తం మెట్రోలో తీసుకుంటే ఎన్ని కాంప్లెక్స్లు ఉన్నాయి వాళ్ళ ఆధీనంలో. ఇప్పుడు వాణిజ్యపరమైనటువంటి కాంప్లెక్స్లు ఎన్ని ఉన్నాయి. రేపు వైజాగ్లో కూడా అదే జరిగిద్దిగా. ఇప్పుడు వైజాగ్ సిటీలో ఆయన ఎంఎంటీఎస్ అనేది ప్రపోజల్ ఉంది, మాకు కావాలి ఎంఎంటీఎస్ అని అడుగుతున్నారు. విజయవాడలో కూడా మాకు కావాలి ఎంఎంటీఎస్లో ఈ మెట్రోలో అడుగుతున్నారు. ఈ మెట్రోల కన్నా కూడా మీకు నిరుపేదలకి అందుబాటులో ఉండేటువంటి ప్రయాణ సౌకర్యం ఉండేటువంటి వాటి గురించి ఎందుకు ఆలోచించట్లేదు ఈ ప్రభుత్వాలు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు మీద వైజాగ్లో ఉండేటువంటి వాళ్ళు కొంతమంది ఎంఎంటీఎస్ మెట్రో గురించి ఎందుకు మీరు డిమాండ్ చేయట్లేదు, మెట్రో ఎందుకు చెప్పట్లేదు? ఇప్పుడు ఎంతసేపటికి పోలవరం అమరావతి గురించి మాట్లాడుతున్నారు కదా, మేము వైజాగ్ మెట్రో గురించి ఎందుకు మాట్లాడట్లేదని ప్రశ్న చేస్తున్నారు. దానికి కారణం ఏంటంటే అంతకుముందు ప్రభుత్వం దాన్ని 18,000 కోట్లకి డిపిఆర్ తయారు చేసింది. ఇప్పుడు తాజాగా చేయాలంటే 24,000 కోట్లు డిపిఆర్ అవుతుందని చెప్పి ముందే మానసికంగా సిద్ధం చేస్తున్నారు. అంటే ఒక 24,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి ప్రాజెక్టులు, దానికి సంబంధించి కిక్ బ్యాక్స్ కావాలి ఇప్పుడు అర్జెంటుగా. లేకపోతే వైజాగ్కి ఇప్పుడు మెట్రోకి బదులు నువ్వు ఎంఎంటీఎస్ తీసుకురావచ్చు కదా. రైల్వేకి అనుసంధానంగా, రైల్వేకి ప్యారలల్గా నువ్వు ఎంఎంటీఎస్లు తీసుకొచ్చి ట్రైన్ సిటీలో సౌకర్యం కల్పించవచ్చు కదా. అది ఎందుకు చేయట్లేదు? అది చెయ్యాలి కదా. అసలు ఇంకోటి, రోడ్ల మీద ఇప్పుడు మనకు కొన్ని సింగపూర్ లాంటి దేశాల్లో రోడ్ల మీద కూడా కొన్ని నడుపుతారు, వాటిని అదేదో ట్రైన్స్ అంటారు, అవి కూడా నడుపుతారు. కానీ అట్లాంటి వాటికైనా చేస్తున్నారా? ఏం చేయరు. అది కాకుండా మెట్రో కావాలి మనకి,
ఆ మెట్రో కిక్ బ్యాక్స్ ఇవ్వాలి, ఆ మెట్రో అని చెప్పి మేము మెట్రో ఇప్పించామని దాన్ని ఎన్నికల ప్రచారం చేయించుకోవాలి. మెట్రో ఏమైనా వర్క్ ఇస్తున్నాం ప్రజలకి? ఇవ్వట్లేదు కదా. ఇప్పుడు అక్కడ ఉండేటువంటి కంపెనీ ఏది? వైజాగ్లో ఆ కంపెనీ ఇప్పుడు రెడీగా ఉంది, ఎస్ఎల్ ఇన్ఫ్రా. అప్పటి నుంచి ఎస్ఎల్ ఇన్ఫ్రానే ఉంది. ఆ ఎస్ఎల్ ఇన్ఫ్రా ఫస్ట్ డిపిఆర్ తయారు చేసింది, తర్వాత ఇప్పుడు మళ్ళీ తయారు చేసింది. ఇప్పుడు తాజాగా ఏంటంటే డిపిఆర్ భోగాపురం ఎయిర్పోర్ట్ నుంచి వయా భీమిల్ నుంచి అనకాపల్లి దాకా మెట్రో వేయాలని, దానికి 24,000 కోట్ల రూపాయల డిపిఆర్ తయారు చేశారు. మరి అదే భోగాపురానికి నీకు ట్రైన్ వేయచ్చు కదా, ఎంఎంటీఎస్. కేంద్ర ప్రభుత్వంతో పోరాడి కొట్లాడి భాగస్వామ్యం ఉంది కదా ఆ పార్టీ, తీసుకురావచ్చు కదా, కానీ చేయరు. ఇప్పుడు 24 కోట్ల రూపాయలు మెట్రోకి డిమాండ్ చేస్తున్నారు అక్కడ కొంతమంది. అంటే డిమాండ్ చేసేవాళ్ళు కూడా ఎవరు? పొలిటికల్ లీడర్సే. పబ్లిక్ని ఎలా మభ్యపెడుతున్నారంటే మెట్రో వస్తేనే అదేదో ఒక ఈ డెవలప్మెంట్ అన్నట్టుగా క్రియేట్ చేశారు. అలా ఇందాక మనం అనుకున్నట్టు ఇప్పుడు ఐటీ సెక్టార్ వస్తేనే డెవలప్మెంట్ అన్నట్టు, ఇప్పుడు మొత్తం ఐటీ సెక్టారే కుప్పకూలుతుంది, ఐటీ సెక్టార్ వస్తేనే డెవలప్మెంట్ అన్నట్టుగా క్రియేట్ చేశారు. ఇప్పుడు అలానే ఇప్పుడు మెట్రో వస్తేనే డెవలప్మెంట్, మెట్రో వస్తేనే సౌకర్యం. నువ్వు ఏసీ బస్సులు ఎందుకు ఇవ్వు? కరెంటు ఇప్పుడు ఎలక్ట్రిసిటీ బస్సులు ఉన్నాయి కదా, రోడ్ని ఎక్స్పాండ్ చేయొచ్చు కదా, మరి అవి ఎందుకు అయ్యు? పోనీ ఎలక్ట్రిక్ రైలు తీసుకురావచ్చు కదా, అవి ఎందుకు అయ్యు? అవి కాదు, మనకి కిక్ బ్యాక్స్ వచ్చేవి కావాలి. ఇప్పుడు వైజాగ్ది ఇప్పుడు కొత్తగా నినాదం ఏంటంటే చంద్రబాబు నాయుడు మీద, ఆయన ఎంతసేపటికి పోలవరం అమరావతి గురించి మాట్లాడుతున్నారు, మా మెట్రో గురించి ఎందుకు మాట్లాడట్లేదు అని ఆయన మీద డిమాండ్. ఇప్పుడు మొన్న ఈ మధ్య వైజాగ్ వెళ్ళాడు ఆయన, వైజాగ్ వెళ్ళినప్పుడు ఈ మెట్రో గురించే మాట్లాడారు. ఇప్పుడు ఎస్ఎల్ ఇన్ఫ్రా ఏదో ఉంది కదా, ఆ కంపెనీ వాళ్ళు అడిగిస్తే ఈ తర్వాత మాట్లాడదామని ఇచ్చాడు ఆయన. ఆ మాటకి ఈ పొలిటికల్ లీడర్స్ ఏమంటున్నారు ఇప్పుడు? చూసావా, పోలవరం అమరావతి గురించి ఆయన మాట్లాడుతున్నాడు, వైజాగ్ మెట్రో గురించి మాట్లాడలేదని ఆయన మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఇప్పుడు అర్జెంటుగా దానికి డిపిఆర్కి ఒప్పందం కుదుర్చుకుంటే అప్పుడు ఆ కంపెనీకి హ్యాపీ, తర్వాత అక్కడ ఉండేటువంటి లీడర్లకు కూడా హ్యాపీ. కిక్ బ్యాక్స్ ఇచ్చిపుచ్చుకుంటారు కాబట్టి, కిట్ ప్రోకో నడుస్తుంది కాబట్టి. సో కాబట్టి ఇవన్నీ అబ్జర్వ్ చేస్తున్నారు ప్రజలు. అబ్జర్వ్ చేసి మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత ఏం చేస్తారనేది మనం చూడాలి. ఇప్పుడు కేసీఆర్ ఇక్కడ ఏం చేశాడు చూసిన తర్వాతనే కదా మ్యాండేటరీ ఇచ్చింది. సో కాబట్టి ప్రజలు కూడా కొంతమంది ఆలోచించాలి, మతాలకి, కులాలకి, ప్రాంతాలకి అతీతంగా ఆలోచిస్తే అసలు వీళ్ళు ఏం చేస్తున్నారు, ఏం చేయాలి అనేది ఆలోచిస్తే కనుక అప్పుడు సమాజం బాగుపడుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.